అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయ్యేటటువంటి పరిస్థితి. డిసెంబర్ 9వ తారీఖు 2023 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అదే రోజు రేవంత్ రెడ్డితో సహా దాదాపు 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు తెలంగాణకు కావాల్సింది 18 మంది మంత్రులు, కానీ కేవలం 12 మందిని మాత్రమే అలాట్ చేసినారు. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులను ఇప్పటిదాకా వాళ్ళు ఫుల్ఫిల్ చేసేటటువంటి అవకాశం కనబడతలేదు. 15 నెలల నుండి గట్లనే నడిపిస్తున్నారు రాష్ట్రాన్ని. ఇంకా 2 మెయిన్ శాఖలు, ఒకటి విద్యాశాఖ, ఒకటి హోంశాఖ. హోంశాఖ ఎట్లున్నదో మీ అందరికి తెలుసు, పోలీసుల వ్యవహారం ఎట్లున్నదో మీ అందరికి తెలుసు. అసలు హోమ్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడా లేడా, శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, ప్రోటోకాల్ ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే హోమ్ మినిస్టర్ లేనప్పుడు ఆ ప్రోటోకాల్ వ్యవహారం ఆ కథంతా ఎవరు చూసుకుంటారు? పోలీసులకు మినిస్టర్ కావాలి కదా, మరి ఎక్కడున్నాడు? లేడు. విద్యాశాఖ ఎంత దరిద్రంగా ఉన్నదో మన తెలంగాణ రాష్ట్రంలో మనకు తెలుసు. విద్యార్థులు పురుగులన్నం తింటున్నారు, రాయనీకి చాక్పీసులు లేవు, బోర్డుల మీద రాయనీకి, గవర్నమెంట్ స్కూళ్ళు లేవు, లేకపోతే తినడానికి సరైనటువంటి భోజనం లేదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాటభారతం ఉన్నది. చదువుకోనికి పుస్తకాలు లేవు తెలంగాణ రాష్ట్రంలో. విద్యాశాఖ కూడా మొత్తం ఆగమాగం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అంటే 6 మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులు కేటాయించేటటువంటి తెలివి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదా, లేకపోతే 6 మంత్రులు ఫిట్ ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదా? అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి సత్తా ఉన్న లీడర్ కాంగ్రెస్లో లేరా? ఇప్పుడు దాదాపు 64 మంది ఉన్నారు. ఈ 64 మందిలో 12 మంది మినహాయిస్తే దాదాపు ఇంకా ఒక 52 మంది మిగులుతారు. ఈ 50 మందిలో 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి మనుషులే దొరుకుతలేరా? 6 మంత్రి పదవులు హ్యాండిల్ చేసేటటువంటి లీడరే లేరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు? ఎందుకు ఇవ్వలే 6 మంత్రి పదవులు? ఇప్పటిదాకా ఎందుకు ఆ మంత్రులు అలాట్ చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, మైనార్టీ శాఖ రేవంత్ రెడ్డి, అన్ని రేవంత్ రెడ్డి. ఇక ఈ తెలంగాణకు 6 మంత్రులు ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పుకోవాలి మనం. 6 కాదు 7, 8 కూడా ముఖ్యమంత్రి ఆయనదే, ఇంకేమైనా ఉన్నా ఆయనదే, అన్ని ఆయనే కదా. ఇక రేవంత్ రెడ్డి చేతుల్లో మినిస్ట్రీ అన్ని మొత్తం. ఒక మంత్రిని కేటాయించేటటువంటి తెలివి లేదు వీళ్ళ తాన. 15 నెలల నుండి మంత్రులు లేకుండా రాష్ట్రం నడుస్తుందా? కేసీఆర్ కూడా గతంలో ఒక 6 నెలలు లేకుండా నడిపింది, కానీ మరీ 15 నెలల. మరి ఒక పని చేయరి, అసలు 6 మంత్రులు మొత్తమే పెట్టకుర్రి. ఇంకా మా అంటే మీకు 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాలు ఎట్లా అటకయ్యిర్రి, ఇక మెల్ల నడిపిర్రి. ఇప్పటిదాకా మంత్రి పదవులు పెట్టేటటువంటి దిక్కు దికానం లేనటువంటి ప్రభుత్వం ఉన్నది మన తాన. ఇంకెంత టైం పడుతుంది? ఎట్లున్నది మన తాన పరిస్థితి? ఎట్లున్నది? ఆల్రెడీ చేతులు ఎత్తేసిరు, మా తాన పైసలు లేవు, మాకు ఎవ్వరు అప్పిస్తలేడు, అప్పు పుడతలేదు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రజలకు మంచి చేద్దామంటే మా తాన పైసలు లేవని చెప్పి చేతులు ఎత్తేసిరు ఆల్రెడీ. ఇదంతా కన్ఫర్మేషన్ కనబడుతున్నటువంటి అంశమే కదా, ఇంకేముంటుంది? కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నదట. అదేంటి అంటే దాదాపు ఏప్రిల్, మే, జూన్ లోపు మంత్రివర్గ విస్తరణ అయిపోవాలి. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. జూన్ లోపు మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ చేయండి. ఈ వారంలో నేమ్ లిస్టు కన్ఫర్మ్ చేయండి. ఏప్రిల్ 31 వరకు మంత్రుల లిస్టు మొత్తం ప్రిపేర్ అయిపోవాలి. దాదాపు జూన్ లోపు, అంటే ఆగస్టు దాకా కూడా పోవద్దు, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందు 6 మంత్రి పదవులను అలాట్ చేయండి, మంత్రివర్గ విస్తరణను కంప్లీట్ చేయండి, 6 మంత్రులకు మంత్రి పదవులు ఇచ్చేయండి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ఓవైపు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ ఏఐసిసికి, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేస్తారు అనేది ఒక పెద్ద చర్చ. కాబట్టి ఇప్పుడు 6 మంత్రులను దేవులాడేటటువంటి పనిలో ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరికి మంత్రి పదవి రాబోతున్నది, ఎవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది, ఈ మంత్రులు ఎవరు, అసలు ఈ మంత్రులు ఎవరు, ఫిట్ అన్ఫిట్ ఎవరు? ఇప్పుడు ఫిట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్నటువంటి 12 మంది మంత్రులలో అన్ఫిట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మీరు చూడండి, కొండా సురేఖ గారు ఏం మాట్లాడుతారో ఆమె గారు క్లారిటీ లేదు. ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చెప్తుందో ఆమెకు అర్థం కాదు. కేటీఆర్ పైన ఒక బేస్లెస్ ఎలిగేషన్ పెట్టినది ఆమె. బేస్ ఉన్నటువంటి ఎలిగేషన్ కాదు, బేస్లెస్. మరి కేటీఆర్ నిజంగా తప్పు చేసిండో చేయలేదో తెలియదు. కేటీఆర్ డ్రగ్స్ లో ఉన్నాడని, కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిందని, ఫోన్ ట్యాపింగ్ చేసిందని, హీరోయిన్లని మానసికంగా ఇబ్బంది పెట్టిందని, వేధించిందని, ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు కొండా సురేఖ గారు చేసినారు. ఆమె ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష పార్టీ లీడర్ పైన ఒక ఆరోపణ చేస్తే బలమైనటువంటి ఆధారాలు ఉంటేనే చేయాలనేటటువంటి ఒపీనియన్ ఆమెకు లేదు. తర్వాత ఆమె ఏం మాట్లాడుతుంది, అసెంబ్లీలో ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అనేది అక్కకు ఒక క్లారిటీ ఉండదు. ఫస్ట్ అక్కకు క్లారిటీ ఉండదు. తర్వాత కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ లో ఒక వర్గము, కొండా ఒక వర్గము, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక వర్గం అని ఒక వర్గ పోరు స్టార్ట్ అయింది. తర్వాత రేవూరు ప్రకాశ్ అని చెప్పి పరకాల ఎమ్మెల్యే, ఆయనది ఒక వర్గము.
కొండా సురేఖకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పెద్ద పంచాయతీ అట మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో. కాబట్టి కొండా సురేఖ వల్ల చాలా మంది ఎమ్మెల్యేలు సఫర్ అవుతున్నారు. తర్వాత ఆమె ప్రతిపక్ష పార్టీ లీడర్ల పైన పెడుతున్నటువంటి ఎలిగేషన్స్ లో కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు, అంటే బేస్లెస్ ఎలిగేషన్స్ తో మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమెకే అర్థమవుతుందా లేదా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ లో జనాలు కూడా ఉన్నారు. కాబట్టి కొండా సురేఖ గారు ఫిట్టా అన్ఫిట్టా అనేది తెలంగాణ ప్రజలకి తెలవాలి. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మంత్రి పదవిలో ఉండి ఇప్పటిదాకా ఏమైనా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉప్పల్ కాడికి వచ్చింది, ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ని మొత్తం తీర్చిదిద్దాలా, కంప్లీట్ చేయాలని చెప్పింది. అసలు ఉప్పల్ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి పనులు చిన్న చిన్న పనులు అవుతున్నాయా? అసలు ఉప్పల్ రోడ్లు ఎట్లున్నాయి? ఇప్పటిదాకా ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ కాడికి వేయండు, పోయి లోపల ఫోన్ రింగ్ అవుతున్నది, నా ఫోన్లోకి వెళ్ళి చేసినా, మరి వాళ్ళు ఎట్లున్నారో ఏందో నాకు తెలియదు కానీ ఒకసారి ఫోన్ లేపి కడిగేసిరని కూడా చెప్పిండు. లోపల ఆల్రెడీ వాళ్ళు మరణించిర్రు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ఎల్బీ టన్నెల్లో ఇరుక్కున్నటువంటి ఎంతమంది 5 మందో 8 మందో వాళ్ళు మరణించిర్రు అని చెప్పినా కూడా లేదు అట్లా కాదు, రింగ్ అయింది అంటాడు ఈయన ఫోన్. అంటే ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. వాటర్లో నీళ్లు కలిసిపోయినాయి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతుంటే జనాలు కూడా నవ్వుకుంటున్నారు. అసలు ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాటలు ఇవి, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఒక కమిడియన్ లెక్క తయారైపోయినారు వీళ్ళు అనేది ఒక పెద్ద చర్చ. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ప్రజలే చెప్తున్నారు. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తారు. వీళ్ళు ఎట్లా ఒక నవ్విపిస్తారు కదా, జబర్దస్త్ కామెడీ షోలో ఉంటారు కదా, అట్లా అయిపోయారు. వీళ్ళు ఏం మాట్లాడుతారో వీళ్ళకి అర్థమవుతలేదు అన్నది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. సరే, 2 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 2 3 జూపల్లి కృష్ణారావు గారు. అసలు జూపల్లి కృష్ణారావు గారు ఎక్కడైనా కనబడుతున్నారా? ఆయన ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? జూపల్లి కృష్ణారావు గారు ఇండివిజువల్గా ప్రెస్ మీట్ పెట్టడం మనం చూస్తామా? పార్టీ వ్యవహారాలలో గట్టిగా ఉండడం మనం చూస్తామా? అసలు ఆయన ఎక్కడైనా యాక్టివ్గా ఉన్నాడా? ఆయన ఎక్కడ కూడా యాక్టివ్గా లేనటువంటి వ్యవహారం మనం చూస్తున్నాం. కాబట్టి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఆయన పెద్దగా మంత్రి పదవిలో ఫిట్ అనేది ఒకటి అనిపిస్తలేదు. అంటే ఫిట్ కాదు, అన్ఫిట్ లెక్కనే కనబడుతున్నాడు. ఆయన ఎక్కడ కూడా మాట్లాడాడు, పెద్దగా రెస్పాన్స్ కాడు. ఆయన ఎక్కడ కూడా కాంగ్రెస్లో అక్కడక్కడ కనబడతా ఉంటాడు తప్ప పెద్దగా ఆయనే కనబడడు. ఒక మంత్రి అనేటటువంటి వ్యక్తి ఎంతసేపు ఆయన హైలైట్ కావడానికి చూసుకోవాలి. ఆయన టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉండాలి. కానీ జూపల్లి కృష్ణారావు గారు ఎప్పుడు సైలెన్స్ ఉంటారు. ఆయన టాపిక్ ఎక్కడ కూడా రాదు. మద్యం ధరలు పెంచినా కూడా మద్యం ధరల విషయంలో రాదు. ఇంకేదేదో 74 కొత్త బార్ షాపులు ఓపెన్ చేసిరట, ఓపెన్ చేసినటువంటి విషయాలలో రాదు, ఏం రాదు. ఇక ఆయన మొత్తం సైలెన్స్ అంటే సైలెన్స్ పాటిస్తాడు. కాబట్టి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఆయన అన్ఫిట్ అనేది ఒక పెద్ద చర్చ ఉన్నది. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫిట్గానే ఉన్నాడు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు బలంగా వినబడుతుంది. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ కబ్జా ఈ కబ్జా అనేటటువంటి కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి కదా. సో ఏదో మంచో చెడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు రోజు వినబడుతుంది. ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. పొద్దున్న లేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనబడతా ఉంటాడు, మీడియాలలో కూడా కనబడతా ఉంటాడు. తర్వాత సీతక్క కూడా ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయిలో ఆమె సోషల్ మీడియాలో వీడియోలు తగ్గిపోయినాయి, ఆమె మాట్లాడడం తగ్గిపోయింది. కానీ సీతక్క అనేటటువంటి ఒక క్రేజ్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఆమెను అన్ఫిట్ అననీకి లేదు. ఖచ్చితంగా సీతక్క ఆమె మంత్రి పదవిలో ఆమె ఫిట్ ఉన్నటువంటి వ్యక్తి, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కాబట్టి సీతక్క ఓకే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓకే. తర్వాత చాలా మంది దామోదర్ రాజనరసింహ కూడా ఎక్కడ కూడా కనబడేటటువంటి పరిస్థితి మనం చూడలే. ఎంతసేపు దామోదర్ రాజనరసింహ భారీ బహిరంగ సభలో అటెండ్ కావడము, లేకపోతే చిన్న చిన్న మీటింగ్స్ లో కనబడడం తప్ప ఆయన పెద్ద ఎత్తున యాక్టివ్గా ఉన్నటువంటి దాఖలాలు మనం చూడలే. దామోదర్ రాజనరసింహ ఆయన వైద్య శాఖ మంత్రి, మరి ఎప్పుడు కూడా ఆయన హాస్పిటల్ సైడ్ అటో ఇటు తిరగంగానో లేకపోతే హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారమో హెల్త్ సెక్టర్ గురించి మాట్లాడినటువంటి పెద్ద పెద్ద దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలే. మరి ఇదంతా చూస్తూ ఉంటే దామోదర్ రాజనరసింహ కూడా కొంత అన్ఫిట్ లెక్కనే కనబడుతున్నాడు. సరే, ఇది కూడా పక్కన పెడతాం. దాదాపు ఎంతమంది 12 మంది మంత్రులు. దామోదర్ రాజనరసింహ తర్వాత పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. ఇక పొన్నం ప్రభాకర్ గురించి మీకు తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రయాణంలో ఆయన సక్సెస్ అయ్యిండు, ఉచిత బస్సుకు సంబంధించినటువంటి వ్యవహారంలో. తర్వాత బీసీలకు సంబంధించినటువంటి కులగణనకు సంబంధించిన వ్యవహారంలో కూడా పొన్నం ప్రభాకర్ సక్సెస్ అయినటువంటి దాఖలాలు మనం చూసినాం. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ప్రతిసారి యాక్టివ్గా ఉంటారు. తుమ్మల గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి, కానీ యాక్టివ్గా ఉంటాడు. పొన్నం ప్రభాకర్ ఓకే, తుమ్మల నాగేశ్వరరావు గారు ఓకే, సీతక్క గారు ఓకే, తర్వాత పొంగులేటి గారు ఓకే. ఈ 4 మంత్రులు చాలా ఫిట్గా ఉన్నారు. వీళ్ళ దాంట్లో వేరే ఆప్షన్ లేదు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా ఫిట్గా కనబడతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, బలంగా మాట్లాడుతూ ఉంటాడు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చాలా కీలకమైనటువంటి లీడరు, సీనియర్ లీడరు, అందరు కాంగ్రెస్ కంటే సీనియర్ లీడర్ ఆయన. తర్వాత రాహుల్ గాంధీతో డైరెక్ట్ టచ్లో ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసితో టచ్లో ఉంటాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే రేపటి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డికే రావచ్చు అనేది ఒక పెద్ద చర్చ కూడా నడుస్తున్నది.
కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫిట్, దాంట్లో వేరే ఆప్షనే లేదు. తర్వాత కొండా సురేఖ అయిపోయింది, సీతక్క అయిపోయింది, శ్రీధర్ బాబు కూడా అన్ఫిట్ లెక్కనే కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు ఐటీ సెక్టర్ ఇచ్చినారు. మరి ఐటీ సెక్టర్లో శ్రీధర్ బాబు గారు చేసినటువంటి కార్యక్రమం ఏంది? ఇప్పటిదాకా 15 నెలల్లో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిండు, ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి, ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు వచ్చినాయి మన తెలంగాణ రాష్ట్రంలో? అసలు ఏం జరిగింది? ఐటీ సెక్టార్లో ఏం డెవలప్మెంట్ జరిగింది శ్రీధర్ బాబు గారు ఆయన మంత్రి అయిన తర్వాత? ఇది కూడా ఒక కీలకమైనటువంటి పాయింట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత జూపల్లి కృష్ణరావు గారి గురించి చెప్పిన, దామోదర్ రాజనరసింహ గురించి చెప్పిన, తుమ్మల గురించి చెప్పిన, రేవంత్ రెడ్డి గురించి చెప్పిన, బట్టి గురించి చెప్పిన, ఫిట్ ఎవరు అన్ఫిట్ ఎవరు అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత కొత్త మంత్రులు ఎవరెవరిని పెట్టేటటువంటి అవకాశం ఉంది, దీంట్లో పాత మంత్రులు ఇద్దరిని తీసేసేటటువంటి అవకాశం ఉంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దాని గురించి కూడా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫిట్ ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రివర్గంలో ఫిట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఓల్డ్ మినిస్టర్స్ అంటే దాదాపు 12 మంది మంత్రులు ఉన్నారు కదా, ఈ 12 మందిలో ఎవరు ఫిట్ ఉన్నారు, ఎవరు అన్ఫిట్ ఉన్నారు, ఎవరు అన్ఫిట్ ఉన్నారు అంటే ఎవరు ఎక్కువ పని చేస్తారు, ఎవరు పని చేస్తలేరు అనేది మనం మాట్లాడుకుంటే, ఫిట్ ఉన్నటువంటి వ్యక్తులు పొంగులేటి ఫిట్ ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత రేవంత్ రెడ్డి, తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న ఆయన కూడా ఫిట్ ఉంటాడు. సీతక్క ఎప్పుడు కూడా ఆమె బలంగా మాట్లాడుతుంది, ఆమె యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో కూడా. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది, అయినా కూడా ఆమెకు ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకెవరు ఉన్నారు? దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన చాలా ఫిట్ ఉంటాడు. ఆయన వయసు ఎక్కువైనా కూడా ఆయన రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి బలంగా మాట్లాడుతూ ఉంటాడు, బలంగా తెరపైకి వస్తూ ఉంటాడు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఖచ్చితంగా ఆయన ఫిట్ ఉంటాడు. 1, 2, 3, 4, 5 ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో మంత్రులు వీళ్ళందరూ కూడా ఫిట్గా ఉంటారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు రాలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా ఫిట్గా ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 6, ఇంకెవరన్నా మిగిలినా? ఉత్తమ్ కుమార్ రెడ్డి 6, 7 ఇంకెవరు ఉన్నారు దీంట్లో? వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తదే. బట్టన్న, మనం బట్టన్న గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. బట్టన్న కూడా చాలా బలంగా కనబడతాడు, బట్టన్న కూడా చాలా కీలకంగా ఉంటాడు. ఇంకా డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, బట్టన్న కూడా అసెంబ్లీలో బలంగా మాట్లాడిండు. బట్టన్న కూడా ప్రతిరోజు యాక్టివ్ ఉంటాడు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, మాట్లాడతాడు. కాబట్టి బట్టి విక్రమార్క కూడా చాలా బలంగా ఉండేటటువంటి వ్యక్తి. దాదాపు 7 మంత్రులు కాంగ్రెస్ లో ఇప్పుడు ఫిట్గా ఉన్నారు. ఫిట్ అంటే ప్రతిసారి సోషల్ మీడియాలో కనబడుతూ, సోషల్ మీడియాలో మాట్లాడుతూ, అంటే ఓకే వీళ్ళు క్యాబినెట్ లో సత్తా ఉన్నటువంటి లీడర్లు కొంత మెయింటైన్ చేయగలిగేటటువంటి సత్తా ఉంది. తర్వాత అన్నింటినీ డిఫైన్ చేసుకునేటటువంటి సత్తా కూడా కనబడుతున్నది. ఇక మిగిలినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే, ఇక మనం ఫస్ట్ ఎవరికి చెప్పుకోవాలి? కొండా సురేఖ గారి గురించి చెప్పుకోవాలి. కొండా సురేఖ గారి గురించి ఆల్రెడీ మీకు చెప్పిన, కొండా సురేఖ ఒకటి అన్ఫిట్. తర్వాత ఇంకెవరున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్ఫిట్. ఇది తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి మాట, నేనేం చెప్తున్నాను అయ్యా, మళ్ళీ అనవసరంగా ఈ అక్రమ కేసులను అదొకటి ఇదొకటి ఉపాయం కడుతున్నారు కాబట్టి చెప్తున్నా. దామోదర్ రాజనరసింహ గారు ఈయన కూడా అన్ఫిట్ లెక్కనే కనబడతాడు. ఎందుకంటే పెద్దగా యాక్టివ్గా ఉండడు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడు. ఆయన పెద్దగా ఎక్కడ కూడా బయటకు వచ్చి పెద్దగా మాట్లాడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వీడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఫిట్ ఉన్నారో వీళ్ళందరూ యాక్టివ్గా ఉంటారు, ఏదో ఒక రకంగా వీళ్ళు సోషల్ మీడియాలో కనబడతారు. వారానికి 2-3 సార్లు అయినా మీడియాలో ప్రత్యక్షం అవుతారు. ఇక్కడ వీళ్ళు మీడియాలో ఎప్పుడోసారి ప్రత్యక్షం అవుతారు. కొండా సురేఖ గారు మీడియాలో కనబడినా కూడా ఆమె ఏం మాట్లాడుతూ ఆమెకి క్లారిటీ ఉండదు, ఆమె ఏం చెప్తుందో ఆమె క్లారిటీ ఉండదు, ఆమె ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తున్నది అసలు పబ్లిక్ 1% కూడా అర్థం కాదు ఆమె మాట్లాడే మాటలు. తర్వాత ప్రతిపక్షం వాళ్ళ మీద బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తూ ఉంటుంది ఎక్కువ. అంటే కేటీఆర్ అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడింది కదా గతంలో. వాస్తవాన్ని చెప్పాలంటే తీన్మార్మలను సస్పెండ్ చేసింది కదా, కొండా సురేఖ అక్కను కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే సురేఖ అక్క కూడా అట్నే మాట్లాడింది, కేటీఆర్ వీళ్ళపైన ఎలిగేషన్స్ పెట్టడానికి. సరే, కొండా సురేఖ అక్కకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో ఎట్లనో పెట్టినారు ఫోటోలు. సో ఒక మహిళను ఆ విధంగా పెట్టడం అనేది బాధాకరం. కొండా సురేఖ అక్క ఫోటోలు ఇది రఘునందన్ రావు, కొండా సురేఖ గారు రఘునందన్ రావు గారిని తమ్ముడు అని పిలుస్తుంది. తర్వాత రఘునందన్ రావు కొండా సురేఖను అక్కయ్య అని పిలుస్తారు. అంటే ఒక బాండింగ్ ఉంటుంది, బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఉంటుంది. ఆ అక్క దుబాకకు పోయినప్పుడు ఏదో కళ్యాణ లక్ష్మి చెక్కులు మంచుతా ఉంటే అక్కడ రఘునందన్ రావుకి ఇట్లా చెక్కిస్తా ఉంటే మీరిద్దరు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటుర్రా అని చెప్పి ఎవరో సోషల్ మీడియాలో పెట్టిరట. అట్లా పెట్టడం తప్పు కదా. అప్పుడు కొండా సురేఖ అక్క ఆమె గాంధీ భవన్కి వచ్చి కూడా మాట్లాడింది. గాంధీ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పైన ఫైర్ అయింది, బీఆర్ఎస్ వాళ్ళని తిట్టింది. ఆ సోషల్ మీడియాలో ఎవరైతే పెట్టిరో ఆ సోషల్ మీడియా అకౌంట్ కూడా డిలీట్ చేసుకున్నాడు. తర్వాత ఆయన అరెస్ట్ చేసినటువంటి ఒక చర్చ కూడా వచ్చింది. తర్వాత అక్క ఎమోషన్ కూడా అయింది, అట్లా పెట్టడం బాధాకరం కదా అని చెప్పి ఎమోషన్ అయింది. సరే, అంత బాగానే ఉంది. కానీ కేటీఆర్ పైన ఎలిగేషన్స్ చేసినారు, భయంకరమైనటువంటి ఎలిగేషన్స్ చేసినారు. కానీ ఎక్కడ కూడా ఆధారాలు అయినటువంటి ఎలిగేషన్స్ చేసినారు.
తర్వాత కేటీఆర్ కూడా మొన్న అన్నాడు, రేవంత్ రెడ్డి గోడలు దులుపుతున్నావు, రేవంత్ రెడ్డి ఎటు పోతున్నా నాకు తెలియదా, నేను రకుల్తోటి నన్ను రకుల్ రావు అంటాడు, సమంత అంటారు, ఏది పడుతుంది మాట్లాడుతూ, హీరోయిన్లతో నాకేం సంబంధం, నాకు నా పైన ఎలిగేషన్లు పెడుతున్నప్పుడు మా భార్య బిడ్డలు బాధపడదా, మా భార్య కన్నీళ్లు పెట్టుకోదా, మా భార్యకు హృదయం ఉండదా, మా భార్య ఇబ్బంది పడదా అని చెప్పి కేటీఆర్ కూడా కొంత పర్సనల్గా మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూసాం. ఎక్కడ స్టార్ట్ అయింది? కొండా సురేఖ వల్ల స్టార్ట్ అయింది. కొండా సురేఖ వల్లనే కదా స్టార్ట్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశం చూసుకుంటే మంత్రులు కూడా కొంత అన్ఫిట్ కనబడుతున్నారు. తర్వాత ఇంకెవరు ఉన్నారు? కొండా సురేఖ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు గారు కూడా ఆయన చాలా అన్ఫిట్ లేక కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ కనబడడు, పెద్దగా మాట్లాడడు, ఫిట్ లేక ఉండడు మనిషి. అంటే ఇప్పుడు వారానికి ఒక 2-3 సార్లు అయినా మీడియాలో కనబడితే ఒక మంత్రి ఉన్నాడు, ఒక కథ అని తెలుస్తుంది. ఎంతసేపు సైలెన్స్ ఉంటారు, వీళ్ళంతా బ్యాక్ ఎండ్ లో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళని ఎవరు గుర్తుపడతారు? ఏం చెప్తారు? ఏం మంత్రి అని చెప్తారు వీళ్ళను? ఏం శాఖ అని చెప్తారు వీళ్ళను? ఏం మంత్రి పదవులు అని చెప్తారు? పొన్నం ప్రభాకర్ అన్న పొద్దుమాపు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన మంత్రి అని తెలుసు. ఆర్టీసీ సక్సెస్ అయింది కాబట్టి తెలుసు. సీతక్క సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు తెలుసు. పొంగులేడి యాక్టివ్ ఉంటాడు తెలుసు. జూపల్లి వ్యవసాయ శాఖ మంత్రి కీలక శాఖ తెలుసు. మరి వీళ్ళు ఎట్ట తెలవాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే అప్పుడప్పుడు జోకులు ఎత్తా ఉంటాడు కాబట్టి తెలుసు. అయినా కూడా ఆయన ఏం మాట్లాడతారు ఆయన క్లారిటీ లేదు. ఆయన ఒక మంత్రి కంటే ఎమ్మెల్యే ఉండడమే బెటరు. అట్లా ఒక ఒపీనియన్ వచ్చింది. దాదాపు 7 మంది, 8, 9, 10, 11 ఇంకేదో మిస్ అవుతున్నది. ఇంకెవరు రయ్యా? ఎవరు? శ్రీధర్ బాబు మర్చిపోయినా. శ్రీధర్ అన్న ఐటీ శాఖ. శ్రీధర్ అన్న కూడా ఫెయిల్. నన్ను అడిగితే, అంటే నేను చెప్తున్న మాట కాదు, పబ్లిక్ చెప్తున్నటువంటి ముచ్చటే, పబ్లిక్ ఒపీనియన్ ఇది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వచ్చింది. పబ్లిక్ ఒపీనియన్ కూడా బయట గ్రౌండ్ రియాలిటీలో ఇట్లనే ఉన్నది. గ్రౌండ్లో మేము తిరుగుతూ ఉంటాం కదా, పబ్లిక్ దగ్గర ఆ మంత్రి ఏ మంత్రి మంచిగున్నది, ఏ మంత్రి పాలన బాగుంది, మీకు ఏ మంత్రి తెలుసు అని అడిగితే వీళ్ళ పేర్లు చెప్తారు. మ్యాక్సిమం ఈ ఉన్నటువంటి 7 మంది పేర్లు చెప్తారు. వీళ్ళ పేర్లు పెద్దగా చెప్పరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసా అంటే ఇన్నగాని నాకు తెలియదు, ఎందుకంటే పెద్దగా యాక్టివ్ ఉండరు కదా. శ్రీధర్ బాబు అన్న తెలుసా అంటే అసలే తెలియదు అంటారు. ఐటీ మినిస్టర్ ఎవరో తెలుసా అంటే నాకు తెలియదు. కేటీఆర్ అంటారు. ఇప్పుడు కేటీఆర్ అట ఐటీ మినిస్టర్. ఇంకా అంటే అట్లా ఆ మాట వస్తున్నది. కాబట్టి దీంట్లో ఫెయిల్. అన్ఫిట్ ఉన్నటువంటి వాళ్ళు 1, 2, 3, 4, 5 మంది మంత్రులు అన్ఫిట్ ఉన్నారు దీంట్లో. సో దీంట్లోకి వెళ్ళి 2 మంత్రులను తొలగించే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ. ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించే ఆలోచనలో ఉన్నారట. జూపల్లి కృష్ణారావు గారిని తొలగించేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. జూపల్లి కృష్ణారావు గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, వీళ్ళిద్దరిని మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగించవచ్చు. తొలగించి మిగతా వాళ్ళు సేమ్ యాస్టీస్ 10 మంది మంత్రులు ఉంటారు. 12 మందిలో 2ని తీసేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేయడానికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోవడానికి ఒక బలమైన కారణం ఉన్నది. నేను అదే నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ కోమటిరెడ్డిని, జూపల్లిని తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. మాక్సిమం అవకాశం వస్తే కొండా సురేఖ గారిని కూడా తీసేయవచ్చు అనేది ఒక 50-50 ఛాన్సెస్. ఒక పెద్ద చర్చ నడుస్తుంది. 50% ఉంటే ఉండవచ్చు, లేదా ఆమెను కూడా మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయవచ్చు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచనలు ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవహారాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు కొత్త మంత్రులు ఎవరు? మిగిలినటువంటి కొత్త మంత్రులు అంటే ఎవరు? ఇప్పుడు దాదాపు ఇంకా మంత్రులను పెట్టబోతున్నారు. కొత్త మంత్రులను ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కదా. ఈ 6 మంత్రి పదవులలో ఎవరెవరిని పెడతారు, ఏం కథ అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ మల్రెడ్డి రంగారెడ్డి పేరు వినబడుతున్నది. మల్రెడ్డి రంగారెడ్డి ఈయన రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. మల్రెడ్డి రంగారెడ్డి ఈయన ఇబ్రాహీంపట్నంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. తర్వాత సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అని చెప్పి, సుదర్శన్ రెడ్డి ఈయనకి కన్ఫామ్ పక్క మంత్రి పదవి రాబోతుంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్కి సంబంధించినటువంటి ఏదైతే ఉమ్మడి జిల్లా ఉందో ఇక్కడ ఒక్క మంత్రి కూడా లేడు కాబట్టి సుదర్శన్ రెడ్డికి పక్క మంత్రి పదవి కన్ఫర్మ్ అవుతుంది అనేది ఒక సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. తర్వాత వాకాటి శ్రీహరి, మీ అందరికీ తెలుసు. వాకాటి శ్రీహరికి మంత్రి పదవి పక్కా ఇవ్వబోతున్నారట. వాకాటి శ్రీహరి ముద్రాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ముద్రాజ్కి సంబంధించినటువంటి ఓట్లు, ముద్రాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు, ముద్రాజ్ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి, ముద్రాజులకు అవకాశం ఇచ్చినామని చెప్పుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ వాకాటి శ్రీహరికి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. వాకాటి శ్రీహరి కేవలం ముద్రాజ్ సామాజిక వర్గం నుండి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. లేకపోతే నీలం మధు ముద్రాజ్ మొన్న ఎంపీగా గెలిస్తే బాగుంటుండే. లేకపోతే వాకాటి శ్రీహరికి ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే నీలం మధు ముద్రాజ్కి ఆయనకు ఎమ్మెల్సీ కోటాలో క్యాబినెట్ లోకి తీసుకొని ఒక మంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా వాకాటి శ్రీహరి, కాబట్టి వాకాటి శ్రీహరికి మాక్సిమం ఇచ్చేయవచ్చు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఎటువైంది లిస్టు. తర్వాత బాలు నాయక్ పేరు కూడా వినబడుతుంది. ముద్రాజ్ సామాజిక వర్గం నుండి
ఇక్కడ మనకు వాకాటి శ్రీహరి పేరు వినబడుతున్నది. బాలు నాయక్ అని చెప్పి, బాలు నాయక్ లంబాడాకి సంబంధించినటువంటి వర్గం నుండి, అంటే గిరిజనుల దగ్గర నుండి ఎవరు కూడా మంత్రులు లేరు ఇప్పటిదాకా మొత్తం ఎంటైర్ క్యాబినెట్ లో. కాబట్టి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంది మంత్రులు ఉంటుండే, చాలా మంది ఎవరు సత్యవతి రాథోడ్ గారు ఉంటుండే మంత్రి, ఆమె మంత్రులు ఉంటుండే. కాబట్టి గిరిజనుల దాంట్లో అంటే లంబాడా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో ఇక్కడ మంత్రులు లేరు కాబట్టి బాలు నాయక్ ఫైట్ చేస్తూ ఉన్నాడు మంత్రి పదవి రావాలని చెప్పి. మాక్సిమం బాలు నాయక్ కి మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోవచ్చు అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఓ వార్త. తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాల సామాజిక వర్గం నుండి ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నట్టున్నారు. ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎస్సీ నుండి ఒకళ్ళని ఫైనల్ చేద్దాం మంత్రులు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ మరి ఎవరిని చేస్తారు ఏందనేది తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఇస్తే మళ్ళీ అద్దంకి దయాకరిస్తే మాలా సామాజిక వర్గం అవుతుంది. కాబట్టి మరి ఎవరికైనా నామినేటెడ్ పదవి ఇస్తారా లేకపోతే ఎట్లా చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వ్యవహారంలో. ఇక తర్వాత మున్నూరు కాపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ ఎవరిని వేములవాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తున్నది. ఒకవేళ కొండా సురేఖను తీసేస్తే వేములవాడ ఎమ్మెల్యేని తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది పెద్ద చర్చ నడుస్తున్నది. మొత్తానికి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి దాంట్లో పేర్లు ఎంతమంది ఉన్నాయి ఏందనేది నేను ఒకసారి మీకు చాలా క్లారిటీగా చెప్తా. ఫస్ట్ వివేక్ వెంకటస్వామి పేరు వినబడుతున్నది. వివేక్ వెంకటస్వామి పేరు 1. తర్వాత రాజగోపాల్ రెడ్డి పేరు 2. కొత్త మంత్రులకు సంబంధించినటువంటి లిస్టు 2. తర్వాత వాకాటి శ్రీహరికి సంబంధించినటువంటి 3. తర్వాత చెప్తావు వాకాటి శ్రీహరి 3. ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత ప్రేమ్ సాగర్ పేరు కూడా వినబడుతున్నది. ప్రేమ్ సాగర్ రావు పేరు వినబడుతున్నది. ప్రేమ్ సాగర్ కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. తర్వాత నేను చెప్పిన ఆది శ్రీనివాస్ అని చెప్పిన కదా వేములవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. మాక్సిమం ఆయన కన్నా ఇవ్వచ్చు, లేకపోతే దానం నాగేందర్కు కూడా ఇచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదన్న చర్చ నడుస్తున్నది. దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ కి కీ రోల్ పాత్ర, తర్వాత కాంగ్రెస్ కి ఆయన ఫండింగ్ కూడా ఇస్తా ఉన్నాడు. కాబట్టి దానం నాగేందర్కి ఇవ్వచ్చు. కానీ ఇన్ కేస్ దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడితే ఎమ్మెల్యే పదవి కనుక డిస్క్వాలిఫై చేసేదనుకో దానం నాగేందర్కి స్కోప్ ఉండకపోవచ్చు అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత మైనారిటీకి కూడా ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మైనారిటీకి మరి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవరకన్నా ఇస్తారేమో మంత్రి పదవి అనేటటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. తర్వాత ఇంకెంతమంది పేర్లు వినబడతా ఉన్నారు. బీర్ల ఐలే పేరు వినబడతా ఉన్నది. యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో బీర్ల ఐలైన్ కూడా తీసుకోవచ్చు అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. తర్వాత మహిళా కోటాలో విజయశాంతి పేరు వినబడుతుంది. విజయశాంతికి హోంమంత్రి పదవి ఇవ్వచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఈ 6-7 మంది పేర్లు వినబడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే దీంట్లో చాలా క్లియర్ కట్ గా బీర్ల ఐలే పేరు ఉన్నది. ఎస్ వేములవాడ ఎమ్మెల్యే పేరు సుదర్శన్ రెడ్డి చెప్పిన, వాకాటి చెప్పిన, బాలు నాయక్ చెప్పిన, అద్దంకి పేరు కూడా వినబడతా ఉన్నది. కానీ కొంత సస్పెన్స్ లో ఉన్నారు. కానీ మాక్సిమం వాకాటి శ్రీహరికి కన్ఫర్మ్, సుదర్శన్ రెడ్డికి కన్ఫర్మ్, తర్వాత బాలు నాయక్ కూడా కన్ఫర్మ్. ఇక ఈ ముగ్గురికి మాత్రం పక్కా కన్ఫర్మ్ అనేటటువంటి ఒక చర్చ అయితే ప్రధానంగా తెరపైకి వస్తున్నది. తర్వాత మిగిలినటువంటి ముగ్గురికి కన్ఫర్మేషన్ చేసే ఆలోచనలో ఉన్నారట. తర్వాత విజయశాంతి కూడా కన్ఫర్మ్ అంటున్నారు. 4 మంత్రి పదవులు కన్ఫర్మ్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఫస్ట్ ఈ 4 మంత్రి పదవులు ఫైనల్ చేసిన తర్వాత మిగిలినటువంటి 2 మంత్రి పదవులు తర్వాత ఫైనల్ చేద్దామనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మంత్రులకు లిస్టులు ఉంటాయి. నేను గతంలోనే ఒక వీడియో చేస్తే ఆ వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. నేను ఏంటంటే ఇప్పుడు ఫిట్ ఎవరు, అన్ఫిట్ ఎవరు, తర్వాత పెట్టబోయేటటువంటి కొత్త మంత్రులు ఎవరు అనేది మీకు చెప్దామనేటటువంటి ఆలోచనలో ఈ వీడియో చేస్తా ఉన్నా. లెంత్ అయితే ఉంది వీడియో కాబట్టి స్కిప్ చేస్తున్నా. సో ఈ మంత్రులకు సంబంధించినటువంటి కొత్త లిస్ట్ ఇది. దాదాపు 7 పేర్లు తెరపైకి వస్తా ఉన్నాయి. దాంట్లో 4 కన్ఫర్మేషన్ కనబడతా ఉన్నది. విజయశాంతి కూడా పేరు కన్ఫర్మ్ కావచ్చు అనేది చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే విజయశాంతికి డైరెక్ట్ హైకమాండ్ సపోర్ట్ చేస్తా ఉంది కాబట్టి విజయశాంతి పేరు కన్ఫర్మ్. తర్వాత రాజగోపాల్ రెడ్డి పేరు కొంత సస్పెన్స్ లో కనబడతా ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గురించి ఈ వీడియో నెక్స్ట్ మీకు వీడియో వస్తుంది. రాజగోపాల్ రెడ్డి గురించి సపరేట్ వీడియో, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో కూడా మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.